రాజేంద్రనగర్ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి అర్చన జయప్రకాష్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. శ్రీకృష్ణ కాలనీలో ముమ్మర ప్రచారం చేపట్టారు. అధికార పార్టీ బస్తీవాసుల సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని, తనను గెలిపిస్తే ప్రతి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని అర్చన తెలిపారు. కమలం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని, బస్తీల అభివృద్ధికి బ్రహ్మరథం పట్టాలని అర్చన కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు శ్రీధర్ రెడ్డి, రాజేంద్రనగర్ డివిజన్ అధ్యక్షులు బాబురావు తదితరులు పాల్గొన్నారు. अरे మనలో లేకుండా పోయాదో పోయి అచ్చా సినుంది. నా పేరు అర్చన. నేను రాజేంద్రనగర్ డివిజన్ 60 వార్డ్ నుంచి కాంటెస్ట్గా చేస్తున్నాను బీజేపీ నుంచి. ఇప్పుడు లాస్ట్ 5 ఇయర్స్ టీఆర్ఎస్ ప్రభుత్వం కార్పొరేటర్ తన శ్రీలత మహాత్మ ఏం చేసిందో అది నాకంటే ఎక్కువ ప్రజలకు తెలుసు. కానీ అది రోడ్డు ఘోరంగా ఉన్నాయి, డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, వాటర్ ప్రాబ్లం ఉంది, స్ట్రీట్ లైట్ తన ఊర్లోనే తన బస్తీలోనే చేయలేని ఆమె రాజేంద్రనగర్ డివిజన్లో ఏం చేస్తుంది, శివరాంపల్లిలో ఏం చేస్తుంది, ఉప్పర్పల్లిలో ఏం చేస్తుంది, ఎర్రబోర్డులో ఏం చేస్తుంది. తన డివిజన్లోనే తన అభివృద్ధి చెందకపోతే వేరే డివిజన్స్లో ఏం చేస్తుంది. తనకి ఓటేసినా మళ్ళీ అదే పాత గొంగడి పాతకే ఉంటుంది, కానీ మళ్ళీ దానికి ఏం యూజ్ ఉండదు, ఏం చేంజ్ ఉండదు. కంపల్సరీ బీజేపీకి ఛాన్స్ ఇస్తే బీజేపీ ఏందో చూపిస్తాం. స్టార్ట్ ఫ్రమ్ బుద్వేల్ నుంచి స్టార్ట్ చేస్తాం. ఏంది స్ట్రీట్ లైట్, వాటర్ ప్రాబ్లం, డ్రైనేజ్ ప్రాబ్లం, రోడ్ ప్రాబ్లం ఏవైతే ఉన్నాయో అవన్నీ సాల్వ్ చేస్తాం. తన ఊర్లోనే తన బస్తీలోనే తన అభివృద్ధి చెందకపోతే వేరే బస్తీలోకి వచ్చి ఏం చేయగలుగుతుంది. ఎప్పుడు జోబులు నింపుకునేది కాదు, ప్రజలది కూడా వినాలి. ఎందుకంటే ప్రజలతోనే మనం ఎన్నుకున్నాం. ప్రజలు లేకపోతే మనం లేను. ఎందుకంటే ప్రజలు ఉంటేనే కదా వాళ్ళు వేసిన వాళ్ళ ఓటు వేస్తేనే కదా మనం ఇంత దాకా వచ్చినాం. వాళ్ళు లేకపోతే మనం అసలు లేము. కానీ వాళ్ళ చూడకపోతే ఎప్పుడు మనం జోబులు నింపుకుంటే మళ్ళీ వాళ్ళది ఎవరు ఆలోచిస్తారు? వాళ్ళది బీదోలు, వాళ్ళది ఎవరు ఆలోచిస్తారు? జేఎంసీది కూడా చాలా ఘోరంగా పరిస్థితి ఉంది. అది నేనేం ఇక చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే మున్సిపల్ ఆఫీస్ కూడా చాలా ఘోరం పరిస్థితి ఉంది. ఇదే బస్తీలో ఉంది. ఏం అభివృద్ధి చెందలేదు. చాలా ఘోరంగా ఉన్నాయి. అసలు నడకనే నాకు రావట్లేదు. నేనే పడుతుంటాను ఇప్పుడు కొంతసేపు అయితే. చాలా ఘోరంగా తన బస్తీ తన డెవలప్మెంట్ చేసుకోకపోతే ఏంది?